ద్వారకా నగరం సముద్ర తీరంలో సాయంత్రం. వాతావరణం ప్రశాంతం. పిల్లలు ఆడుకుంటున్నారు, యాదవులు మాట్లాడుతున్నారు. నా కళ్లలో ఆలోచనలు కదులుతున్నాయి. శాంతి మనలో ఉండాలి. గాంధారి మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నీ యాదవ వంశం నాశనం చేసుకుంటారు, శాపం తప్పదు. యాదవ యోధులు మద్యం సేవిస్తూ వాదనలు మొదలు పెడతారు. చిన్న జోకులు తగవులుగా మారుతున్నాయి. అహంకారం మళ్లీ పుట్టింది. ఇదే శాపం. ప్రతి యుగం పతనాన్ని మోస్తుంది. గాంధారి శాపం నా లీలను తాకింది. నా లీల ముగిసినప్పుడు యుగం మారుతుంది. నేను కాలానికే రూపం. నా హృదయం ఈ లీలలో భాగం. పక్షులు ఎగిరిపోతాయి. సముద్రం ఉగ్రంగా ఢీకొంటోంది. సమయం దగ్గర పడుతోంది. మాధవ, కాలచక్రం తిరుగుతుంది. నీ వంశంలో యుద్ధం మొదలవుతుంది. తెలుసు నారద. కాలం ఎవరికీ దాసుడు కాదు. మనుషులు నన్ను దేవుడని పిలుస్తారు. నేను లీలకు బంధుడిని. ఇది శాపం కాదు, సమతుల్యం. ధర్మం కోసం కాలం సమానంగా చేస్తుంది. పరమాత్మ, నన్ను నా లీలలోంచి విముక్తి చేయి. ఈ అవతారానికి సమయం ఆసన్నమైంది. ప్రారంభం, అంతానికి మొదలు. శాపం నెరవేరే ఆరంభం. ద్వారకలో సాయంత్రం.